We are talking about the cross of our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. And we are talking about the necessity of the cross. మరి సిలువ యొక్క ప్రాముఖ్యతను గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. What was the need for the Son of God to die such a gruesome death upon the cross? దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అంత భయంకరమైనటువంటి సిలువ మరణాన్ని అనుభవించవలసిన అవసరత ఏముంది? Why couldn't God have simply overlooked the whole matter of sin? ఈ పాపము అనేటువంటి ఈ మాటను దేవుడు చూసి చూడనట్టుగా ఎందుకు విడిచిపెట్టలేదు? Why couldn't God have simply forgiven all mankind? దేవుడు మనుషులందరి పాపంలో ఒక్కసారి నేను క్షమించేశాను అని దేవుడు ఎందుకు చెప్పలేదు? He is sovereign. ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు కదా. Nobody can ask him why he does the things he does. మరి దేవుడు అలా చేస్తే నీవు ఇలా ఎందుకు చేశావు అని అడగగలిగినటువంటి ధైర్యం ఎవరికీ లేదు. But yet he did not do that. అయినప్పటికీ ప్రభు అలాగూ చేయలేదు. And we have seen that the reason for that is because if he did that, దానికి ఒకవేళ ప్రభు అలాగూ చేస్తే ఏమి జరుగుతుందో కారణం కూడా మనం చూసాం. he would be violating his own holy nature. ఆయన తన స్వంత పరిశుద్ధత అనేటువంటి ఆ స్వభావాన్ని తానే పాడు చేసినట్టుగా అవుతాడు ఒకవేళ అలాగ అందరి పాపంలో ఒక్కమారుగా క్షమించేస్తే. So the cross was made necessary కాబట్టి సిలువ మనిషి జీవితంలో ప్రాముఖ్యమైనది. to satisfy the holy nature, the perfect nature of God. దేవుని యొక్క పరిపూర్ణమైన పరిశుద్ధత అనేటువంటి ఆ గుణాన్ని తృప్తిపరచటానికి అది ఎంతగానో ప్రయోజనకరంగా ఉన్నది. But that's not the only reason why the cross was made necessary. కేవలం ఆ ఒక్క కారణం చేతనే సిలువ ప్రాముఖ్యముగా ఎంచబడలేదు. Something that flows from the holiness of God, దేవుని పరిశుద్ధతలో నుండి మరి ఏదైతే ప్రవహిస్తూ ఉన్నదో, something that flows from God's nature of justice, ఏదైతే దేవుని యొక్క న్యాయము అనేటువంటి స్వభావము నుండి మరి ప్రవహిస్తూ ఉన్నదో, is the law of God. Law. అది దేవుని యొక్క ధర్మశాస్త్రమై, అది దేవుని యొక్క న్యాయమై ఉంటున్నది. God's law is something that reveals his holiness and his righteousness. దేవుని యొక్క ధర్మశాస్త్రం ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన గుణములను, ఆయన స్వభావాన్ని మనకు తెలియజేస్తున్నది. And the cross was necessary to satisfy the law of God. దేవుని యొక్క ఆ శాస్త్ర యొక్క ధర్మమును తృప్తిపరచటానికి సిలువ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. Now when I talk about the law, నేను దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు I'm not talking about that law which was written on stones or tables. దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆ రెండు పలకల మీద రాసినటువంటి శాస్త్రమును గురించి, ఆ ధర్మమును గురించి నేను మాట్లాడలేదు. Well, that is the written form, no doubt. మరి అది కూడా మరి వ్రాతపూర్వకంగా ఉన్నది, అందులో ఎటువంటి సందేహం లేదు. But that was given to Israel. అది ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఇవ్వబడింది. But I'm talking about the universal law of God. మరి సర్వలోకమునకు దేవుడిచ్చినటువంటి ధర్మం, న్యాయం, which is what governs everything else in this world. ఈ లోకంలో ఉన్నదంతటిని పరిపాలించగలిగినటువంటిది అదే. This law God gave to mankind not only in written form, దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం కేవలం రాతపూర్వకముగా మాత్రమే కాదు గాని, but he gave it in our own hearts. ఆయన దానిని మన హృదయంలో కూడా అనుగ్రహించినటువంటి వాడు. He has written down his law in the hearts of mankind. ఆయన తన యొక్క న్యాయమును, ధర్మమును మనుషుని యొక్క హృదయంలో వ్రాసినటువంటి వాడు. Look at Romans chapter 2. రోమాపత్రిక 2వ అధ్యాయాన్ని దయచేసి చూడండి. Look at verses 14 and 15. రోమాపత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు మనం ఒకసారి చూద్దాం. ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. Which show the work of the law written in their heart. దేవుని యొక్క ధర్మశాస్త్రం వారి హృదయముల మీద వ్రాయబడినట్టుగా కనబడుతున్నది. Every child who is born into this world ఈ లోకంలో జన్మించిన ప్రతి బిడ్డ is born with this law of God written on his heart. దేవుని యొక్క ధర్మశాస్త్రం వారి హృదయంలో వ్రాయబడినట్టుగా ప్రతి మానవుడు ఈ లోకంలో జన్మించాడు. And Paul expounds more on this in Romans chapter 1.
రోమపత్రిక 1వ అధ్యాయంలో ఇంకా పౌలు దీన్ని ఎంతగానో విశదపరుస్తూ రాస్తూ ఉన్నాడు. He says, because of this law that is written on our hearts, మనుషుల హృదయంలో రాయబడినటువంటి ఈ ధర్మశాస్త్రము man is inexcusable మరి మానవుడు తప్పించుకోవడానికి మాత్రం వీల్లేదు. for not knowing God. మరి దేవుడు ఎరగనప్పటికి కూడా, Because his conscience tells him that there is a God. మరి తన మనస్సాక్షి తన జ్ఞాపకం చేస్తుంది, ఇదిగో దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు అని. That he is holy. ఆయన పరిశుద్ధుడైనటువంటి That వాడు. he is just. ఆయన న్యాయము కలిగినటువంటి That వాడు. he is righteous. ఆయన నీతి కలిగినటువంటి వాడు. That he commands his creation to obey his law. తన సృష్టి అంతయు తనకు లోబడినట్లుగా ఆయన ఆజ్ఞాపించగలిగినటువంటి వాడు. You see, the law reveals the holiness and righteousness of God. ఇది దేవుని యొక్క పరిశుద్ధత, న్యాయము, నీతి అయి ఉంటున్నది. It is a holy and just law. ఇది దేవుని యొక్క పరిశుద్ధమైన న్యాయమైన ధర్మశాస్త్రం. And this law requires ఈ ధర్మశాస్త్రం ఏమి కోరుతున్నదంటే, that anyone who breaks it ఎవరైనా ధర్మశాస్త్రమును మరి తృణీకరిస్తే, must be punished. అతిక్రమిస్తే Must be punished. ఖచ్చితంగా శిక్షించబడాలి. That is the rule. అది దేవుడు పెట్టిన నియమం. That is the demand of the law. దేవుడు కోరుకునేటువంటి నియమం అదే. When man sins, మానవుడు పాపం చేసినప్పుడు he violates the law of God. దేవుని ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తూ ఉన్నాడు. Now think about this. దీని గురించి ఆలోచించండి. Every civilized nation has a constitution. ప్రతి దేశము కూడా ఒక కాన్స్టిట్యూషన్ కలిగినటువంటిది. And a law that is based on that constitution. మరి వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ కాన్స్టిట్యూషన్ మీద వారి యొక్క ధర్మశాస్త్రం మరి ఆధారపడి ఉంటుంది. And the government exists and officers appointed to make sure that this law is heeded. ఈ ధర్మశాస్త్రం సరిగా ముందు కొనసాగటానికి అధికారులను, ప్రభుత్వాన్ని, న్యాయబద్ధమైనటువంటి నాయకులందరినీ ఏర్పాటు చేస్తుంది. To make sure that the citizens of the nation obey the law. ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఆ ధర్మమును విధేయత చూపునట్లుగా ఏర్పాటు చేయబడుతుంది. Courts of law are established, judges are appointed. మరి కోర్టులు, అదే విధంగా న్యాయవాదులు, న్యాయమూర్తులు ఏర్పాటు చేయబడ్డారు. To make sure that the law of the land is upheld. ఆ దేశమునకున్నటువంటి ప్రతి ధర్మమును సక్రమంగా నిర్వర్తించడానికి వీరందరినీ ఏర్పాటు చేస్తారు. So that justice is served according to the law of the land. అనగా ఆ దేశంలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర ప్రకారం మనుషులందరికీ న్యాయము జరగటానికి ఏర్పాటు చేస్తారు. Where do you think man got this idea of establishing such a government? అయితే ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక న్యాయ వ్యవస్థను, ఒక ధర్మమును ఏర్పాటు చేయాలన్న ఆలోచన మానవుడికి ఎక్కడి నుండి పుట్టిందంటారు? You think man is such a genius that he came up with this idea by himself? మానవుడు అంత జ్ఞానం కలిగినటువంటి వాడు పుట్టుకతోనే అలాంటి స్వభావమును, జ్ఞానమును కలిగి ధర్మశాస్త్రం ఏర్పరచుకున్నాడా? No, it is the nature that God has instilled in man. కాదు ప్రియమైన బిడ్డలారా, ఇది దేవుడు మనుషుల హృదయాల్లో కలిగించినటువంటి ఆ స్వభావం. It is because of the law that God has written in our heart. దేవుడు మన హృదయాల్లో రాసినటువంటి ధర్మశాస్త్రమును బట్టి మానవుడు తన దేశమునకు ధర్మమును ఏర్పరచుకుంటున్నాడు. Now every nation has its law. ప్రతి దేశానికి వారి ధర్మము, న్యాయం ఉంటున్నది. And the law requires those who break it must be punished. ఎవరైతే ఆ ధర్మశాస్త్రమును అతిక్రమిస్తారో వారు తప్పకుండా శిక్షించబడాలని వారికి న్యాయం ఉంటున్నది. The law of God that we are talking about మనము మాట్లాడుతున్నటువంటి దేవుని ధర్మశాస్త్రము is about all governments and all nations of this earth. ఒక దేశానికి, ఒక జాతికి సంబంధించింది కాదు, సర్వ మానవాళికి సంబంధించినటువంటి It ధర్మశాస్త్రం. is about all human laws. ఇది మానవుని యొక్క ధర్మం అంతటికి పైగా ఉన్నతముగా ఉన్నటువంటిది. It is a law that is applicable not just to humans, అది కేవలం మనుషులకు మాత్రమే సంబంధించింది కాదు but కానీ to all of creation, మరి దేవుని సృష్టి అంతటికి అది వర్తిస్తుంది. to all mankind, to all nature. లోకంలో ఉన్న మనుషులందరికీ, లోకంలో ఉన్న సృష్టి అంతటికి దేవుని ధర్మశాస్త్రం వర్తిస్తుంది. Because God is the ruler of all creation. ఎందుకనగా ఈ సర్వ సృష్టికి దేవుడు ఒక్కడే పరిపాలకుడిగా ఉంటూ ఉన్నాడు. Everything belongs to him. సమస్తము ఆయనకు చెందినటువంటిది. Therefore nothing that is created, కాబట్టి సృష్టించబడిన ఏది కూడా, whether it is angels or humans, అది దూతలైనప్పటికీ, మనుషులైనప్పటికీ, whether it is in heaven or on the earth, అది పరలోకంలోనైనా భూమి మీదనైనప్పటికీ, nothing that is created can escape being judged by this law of దేవుడు God. సృష్టించబడినది ఏది కూడా ఆయన ధర్మశాస్త్రమును తప్పించుకోవడానికి వీల్లేదు. It is applicable to everybody. దేవుని ధర్మశాస్త్రం ఈ లోకంలో ఉన్న సృష్టి అంతటికి వర్తిస్తుంది. When this law of God is broken, దేవుని ఈ ధర్మశాస్త్రం ఎప్పుడైతే
మనము మరి మన జీవితంలో నెరవేర్చమో the penalty will be enforced. దానికి తగినటువంటి శిక్ష తప్పకుండా వర్తిస్తుంది. This is the universal law of God. ఇది దేవుని యొక్క సృష్టి అంతటిలో ఉన్నటువంటి నియమం. You see, nobody can resist the power of God. దేవుని యొక్క శక్తిని ఎవరు కూడా తిరస్కరించలేరు. Therefore, no one can resist the punishment, the penalty that comes from breaking the law of God. అదే విధంగా ధర్మశాస్త్రమును అతిక్రమించుట ద్వారా వచ్చేటువంటి ఆ శిక్షను కూడా ఎవరును తృణీకరించలేరు. Now look at 1 John chapter 3 and verse 4. దయచేసి మొదటి యోహాను 3వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. మొదటి యోహాను 3వ అధ్యాయం 4వ వచనం, పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. Sin is the transgression of the law. మరి పాపము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటం. When you sin, నీవెప్పుడైతే పాపం చేస్తావో you are breaking the law of God. నువ్వు దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తున్నావు, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. And in so doing, you are sinning against God. అలాగూ చేయట ద్వారా నువ్వు దేవునికి వ్యతిరేకముగా పాపం You చేస్తున్నావు. are sinning against His government. దేవుని యొక్క ప్రభుత్వానికి, ఆయన పరిపాలనకు వ్యతిరేకముగా పాపం చేస్తున్నావు. And that is the condition of all mankind. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరి పరిస్థితి కూడా అదే. Now, what is this law that is written in our heart? మన హృదయాల్లో రాయబడినటువంటి ఈ ధర్మశాస్త్రం ఎట్టిది? The Bible has a lot to talk about it. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దాని గురించి అనేకమైన విషయాలు బోధిస్తున్నది. But there is something that we are all very familiar with. అయితే మనందరికీ బాగుగా తెలిసినటువంటి ఒక విషయం. Look at Exodus chapter 20. నిర్గమకాండం 20వ అధ్యాయంలోనికి మనం ఒకసారి వెళ్దాం. You can keep your Bibles open there. I'm sure you know what is there in that మరి chapter. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఏముందో మీకు తెలుసు. ఆ అధ్యాయాన్ని తెరిచి ఉంచండి. There you have the law that God gave in written form to Moses. అక్కడ దేవుడు వ్రాతపూర్వకంగా మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం మనకు అక్కడ కనబడుతున్నది. To give to the children of Israel. మరి ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వటానికి దేవుడు ధర్మశాస్త్రం అనుగ్రహించాడు. He said, "Thou shalt have no other gods before me." నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని దేవుడు చెప్పాడు. Do you think this law is written in the hearts of men? ఈ యొక్క ధర్మశాస్త్రము మానవుని యొక్క హృదయంలో రాయబడిందని మీరు నమ్ముతున్నారా? Do you think it's written in the heart of man, "Thou shalt have no other gods before me"? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని ప్రతి మానవాళి హృదయంలో దేవుడు రాసి పెట్టాడని నువ్వు నమ్మగలుగుతున్నావా? Yes, it is written in the heart of men. అవునండి, ప్రతి మానవుని హృదయంలో ఈ ధర్మము రాయబడి ఉన్నది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. Christians have this question sometimes. క్రైస్తవులు వారి హృదయాల్లో కొన్నిసార్లు ఈ ప్రశ్న కలిగి ఉంటారు. What about people who have never heard the gospel? యేసుక్రీస్తు సువార్తను ఎన్నడూ వినని వారి సంగతి ఏంటి? What about those in the Old Testament who were not a part of the covenant of Israel? పాత నిబంధన కాలంలో మరి ఇశ్రాయేలు నిబంధనను ఎరగనటువంటి వారి సంగతి ఏంటి? The way they ask this question is as if to say that God is unjust. వారు ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడు వారి స్వభావం ఎలా ఉంటుందంటే దేవునిలో ఏమాత్రము న్యాయము లేదు అని మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. How can he demand the people of the world know him when he did not reveal himself to them? లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా తన్ను తాను ప్రజలకి బయలుపరచుకోకముందే ఆయనని ఎరగాలని ఆయన ఎలా ఆశిస్తాడు? Again, go back and read Romans 1 and Paul tells you the truth about this. మీరు మరలా తిరిగి రోమాపత్రిక 1వ అధ్యాయంలోనికి వెళ్తే పౌలు దానికి సంబంధించినటువంటి అద్భుతమైన వివరణ అక్కడ ఇస్తూ ఉంటాడు. He says all that can be known about God is known to man. మనుషులు దేవుణ్ణి ఎరగటానికి కావలసినవన్నిటిని దేవుడు బయలుపరిచాడు. When they look at creation, మరి మానవుడు సృష్టిని చూసినప్పుడు they know there is a God. దేవుడు ఉన్నాడని మానవుడు గ్రహించగలడు. They know he's all powerful. ఆయన సర్వశక్తి గలవాడని గ్రహించగలడు. And their own consciences bear witness to this fact. మనిషి యొక్క సొంత మనస్సాక్షి దేవుడు ఉన్నాడని రుజువుపరుస్తున్నది. Because in their hearts it is written, "Thou shalt have no other gods before me." ఎందుకంటే మానవాళి హృదయంలో రాయబడిన ధర్మశాస్త్రము నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. But man willingly ignores this knowledge of God. మానవుడు ఇష్టపూర్వకముగా తను గ్రహించినటువంటి మాటను తృణీకరిస్తూ ఉంటాడు. And he makes many gods for himself. మానవుడు సృష్టికర్తను విడిచి తనకు తానుగా అనేక మంది దేవుళ్ళను దేవతలను తయారు చేసుకున్నాడు. You think a righteous and a holy God will be unjust? నీతి కలిగినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు అన్యాయస్తుడని మీరు అనుకుంటున్నారా? You think he will make unreasonable demands from men? మరి మానవుని యొద్ద నుండి అకారణమైనటువంటి మరి విషయాలను ఆయన వారి యొద్ద నుండి కోరుకుంటున్నాడు అనుకుంటున్నారా? When a man who is unsaved, ఒక వ్యక్తి రక్షింపబడని వ్యక్తిగా ఉన్నప్పుడు, even if he is born in a family that worships idols,
మరి విగ్రహారాధన చేస్తున్నటువంటి కుటుంబంలో వాడు జన్మించినప్పటికీ his conscience tells him that there is a God. అతని మనస్సాక్షి అతనికి ఏమని జ్ఞాపకం చేస్తుందంటే దేవుడున్నాడు, That he is all powerful. ఆ దేవుడు సర్వశక్తి గలవాడు అని తన మనస్సాక్షి తెలియజేస్తుంది. Thirdly, he knows that he is the creator. మూడవదిగా ఆయన మనస్సాక్షిలో ఎరిగి ఉన్నటువంటి వాడు ఆయనే సృష్టికర్త అని. And fourthly, he knows that there is no other God beside him. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని కూడా వారు గ్రహించగలరు. But as he grows up, అతను పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు he suppresses that voice of the conscience. ఆ దేవుడిచ్చేటువంటి ఆ జ్ఞానాన్ని తాను అణిచివేస్తాడు. And there comes a time when that conscience doesn't speak anymore. ఒకానొక సందర్భం వస్తుంది, తన మనస్సాక్షికి తనకు ఏది జ్ఞాపకం చేయని స్థితిలోనికి వెళ్ళిపోతాడు. But if such a person listens to that voice ఒకవేళ అలాంటి వ్యక్తి క్రీస్తుని గురించి దేవుని గురించి వినగలిగితే and cries out and says, I believe that you are there somewhere. ప్రభువా ఇదిగో నీవు ఎక్కడో ఏకైక దేవుడు నువ్వు ఉన్నావని నేను నమ్ముచున్నాను. I do not know who you are, నీవెవరో నాకు తెలియదు, but I believe that you are there. కానీ నేను నమ్ముచున్నాను నువ్వు ఏకైక దేవుడు ఉన్నావని. What do you think God will do in such a case? అలాంటి సందర్భంలో దేవుడు ఏం చేస్తాడని మీరు అనుకుంటున్నారు? Will God say, no, you're all wrong in your doctrine? అలా అతను మాట్లాడుతున్నప్పుడు ఇదిగో నీవు నీ సిద్ధాంతపరంగా మరి తప్పులో ఉన్నావు అని దేవుడు అతనితో అంటాడా? You have taken the wrong name, you don't even know my name. నీకు నా పేరు కూడా తెలియదు, ఏ పేరు లేకుండానే దేవుడు నన్ను పిలుస్తున్నావు, So I'm sorry, I cannot answer you. కాబట్టి నీ ప్రార్థనకు నేను జవాబు ఇవ్వను అని దేవుడు అంటాడా? No. లేదండి. A good example of this is found in Acts chapter 10. దీనికి అద్భుతమైనటువంటి ఉదాహరణ అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. There was a man named Cornelius. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి అనేటువంటి వ్యక్తి And కనబడతాడు. he prayed to God. ఆయన దేవునికి ప్రార్థించే ప్రార్థనాపరుడు. He didn't know Jesus Christ. అతనికి యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు. How do you think he came to know there is a one true living God? ఏకైక నిజ దేవుడు ఉన్నాడని ఆ వాస్తవాన్ని కొర్నేలి ఎలా గ్రహించగలిగాడు? He's a good example of the man who follows the knowledge God has given inside of man. దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి జ్ఞానము మనస్సాక్షిని ఆధారం చేసుకున్న ప్రతివాడు గ్రహించగలడు. God took the initiative to send a servant to this man దేవుడే శ్రద్ధ వహించి తన సేవకుని కొర్నేలి దగ్గరికి పంపించాడు. so that he could preach the gospel to him. అతని దగ్గరకు సువార్త వెళ్ళగలుగునట్లుగా దేవుడు సహాయం చేశాడు. How many such testimonies have we heard in our అలాంటి own ఎన్నో lives? అద్భుతమైన సాక్ష్యాలు మన జీవితంలో కూడా మనం విన్నాం. So many people who cried out to the unknown God. అనేక మంది వారికి తెలియని ఏకైక సత్యదేవుణ్ణి వెతుకుతూ ఆయనకు ప్రార్థన చేసినప్పుడు God took the initiative to give them the gospel. దేవుడు శ్రద్ధ వహించి వారికి నిజ సువార్తను ప్రకటించాడు. But you see, most people go against this law that is written in their hearts. అయితే ఎవరైతే వారి హృదయంలో రాయబడిన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వెళ్తున్నారో And they make other gods for themselves. మరి వారు దేవుడే వారి విషయంలో చూసుకుంటాడు. The Bible says, Thou shalt not make any graven image unto thee. మరి భూమి మీద ఏ రూపమునైనను మీరు చేసుకొనకూడదని దేవుడు మనుషుని హృదయంలో ధర్మశాస్త్రం రాశాడు. And he said, Thou shalt not bow down to it. ఏ విగ్రహం ఎదుట నీవు సాగిలపడకూడదని చెప్పాడు. That means you will not worship an idol. అనగా దాని అర్థం ఏంటి? విగ్రహారాధన చేయకూడదని దేవుడు చెప్పాడు. Do you think it's written in the heart of man? ఇది మానవుని హృదయంలో దేవుడు రాశాడని మీరు ఆలోచించగలుగుతున్నారా? Yes, he knows it. అవునండి, మనిషి హృదయంలో దాన్ని రాశాడు, మానవుడు దాన్ని గ్రహించాడు కూడా. But he suppresses that voice. అయితే మానవుడు తనకు తెలిసినటువంటి వాస్తవాన్ని అణచివేస్తూ ఉన్నాడు. And he makes idols not only outside but inside his heart. అతను బయట మాత్రమే విగ్రహాలు చేసుకోవటం కాదు, హృదయంలో కూడా విగ్రహాలు సృష్టించుకుంటున్నాడు. The Bible says, Thou shalt not take the name of the Lord thy God in vain. ఈ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. Do you think this law is written in the heart of man? ఈ యొక్క ఆజ్ఞ మనుషుల యొక్క హృదయాల్లో రాయబడిందని నేను నమ్ముతున్నావా? But yet he breaks it. అయినప్పటికీ మానవుడు దాని విషయంలో అతిక్రమిస్తున్నాడు. Honor thy father and thy mother. నీ తల్లిని తండ్రిని సన్మానించమని దేవుడు చెప్పాడు. Some people think it's Indian culture to honor the father and the mother. కొంతమంది అనుకుంటారు తల్లిదండ్రులను సన్మానించడం ఇది కేవలం భారతదేశ సాంప్రదాయం అనుకుంటారు. No, it's the law of God that is written on the hearts of all mankind. ఇది భారతదేశ సాంప్రదాయం కాదు, సర్వ మానవాళి హృదయంలో దేవుడు రాసినటువంటి శాస్త్రం ఇది. తల్లిని తండ్రిని సన్మానించటం. The Bible says, Thou shalt not kill.
మరి నరహత్య చేయకూడదని దేవుడు చెప్పాడు. It's written in the hearts of men. మానవుని హృదయంలో ఈ ధర్మశాస్త్రం రాయబడింది. That's why it's a crime in every civilized nation. అందుకొరకే ప్రతి దేశంలో కూడా హత్య చేయటం అనేది భయంకరమైనటువంటి పాపం. But you see, the Bible goes further and says even anger is tantamount to బైబిల్ murder. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఒక వ్యక్తి మీద కోపపడటం కూడా నరహత్య చేయటంతో సమానమని బైబిల్ చెప్తున్నది. Bible says thou shalt not commit adultery. వ్యభిచరించకూడదని దేవుడు తన శాస్త్రంలో చెప్పాడు. Whether with your eyes, with your mind, with your heart, or with action. నీ చూపులతో, నీ తలంపుల్లో, నీ మనస్సులో కూడా వ్యభిచరించకూడదు. It's written in the heart of man. అది మనుషుల హృదయంలో రాయబడినటువంటి ధర్మశాస్త్రం. That's what they incorporated into the laws of many nations. అనేక దేశాల్లో ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని వారి దేశాల్లో వారు రాసి ఉంచుకున్నారు. But you see, people have degenerated so much today. అయితే ప్రజలు నేటి దినాల్లో చాలా దయనీయమైన స్థితిలోనికి దిగజారిపోయారు. Nations have degenerated so much today దేశాలు చాలా దేవుని ధర్మశాస్త్రం దిగజారిపోయినటువంటి దేశాలుగా that ఉంటున్నాయి. they have taken it out of their law. వారి యొక్క హృదయాల నుండి వాటిని బయటికి తీసివేశారు. They have taken it out of their law books. వారి యొక్క ధర్మశాస్త్రంలో నుండి, దేశంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం నుండి వాటిని తొలగించుకేసుకున్నారు. And said, you can do what you like. మీకు ఏది ఇష్టమో అది చేయండి. We will not judge you for committing adultery. మీరు చేసినటువంటి వ్యభిచారాన్ని బట్టి మేము నీకు తీర్పు తీర్చమని న్యాయమూర్తులే అంటున్నారు చాలా దేశాల్లో. It's your right. అది నీ హక్కు అని చెప్తున్నారు. That's the degenerated condition this world is in today. చూడండి, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచం ఎంత భయంకరమైన స్థితికి దిగజారిపోతున్నదో. But God has written it in the heart of man. అయితే ఈ విషయములన్నీ దేవుడు మానవుని హృదయంలో వ్రాసి పెట్టాడు. The Bible says thou shalt not steal. మరి దొంగిలించకూడదని బైబిల్ చెప్తున్నది. Bible says thou shalt not bear false witness. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదని బైబిల్ చెప్తున్నది. That means you should not lie. అంటే దాని అర్థం ఏంటంటే నీవు అబద్ధం ఆడకూడదు అని దేవుని ధర్మశాస్త్రం చెప్తుంది. It's written in the hearts of men. ఈ మాటలన్నీ కూడా మానవుని హృదయంలో రాయబడి ఉన్నాయి. The Bible says thou shalt not covet. మరి నీ పొరుగు వాని దేనిని నువ్వు ఆశించకూడదని దేవుని ధర్మశాస్త్రం చెప్తుంది. Anything that belongs to your neighbor. అంటే నీ పొరుగువానికి సంబంధించినది ఏదైనప్పటికీ it is an evil desire. అది ఒక దుష్ట కోరిక, ఒక చెడు కోరిక మానవుని హృదయంలో. Now think about all these laws that the Bible talks about. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాట్లాడుతున్నటువంటి ఈ ధర్మశాస్త్రం అంతటిని ఒకసారి ఈ ఆజ్ఞలన్నింటినీ ఆలోచించండి. Nobody has to read the Bible to know about these things. ఈ విషయాలన్నీ ప్రతి మానవుడు గ్రహించడానికి ఖచ్చితంగా బైబిలే చదవాల్సిన అవసరం లేదు. Because these laws are written in the hearts of men. ఎందుకంటే ఈ ఆజ్ఞలన్నీ కూడా మానవుని యొక్క హృదయంలో రాయబడినటువంటి మాటలు. And man has broken the law of God. అయితే మానవుడు దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ అతిక్రమించాడు. And the law of God. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని ధర్మశాస్త్రం, The holy law of God. దేవుని పరిశుద్ధమైన ధర్మశాస్త్రం, The universal law of God. దేవుని యొక్క పరిశుద్ధమైన సర్వ ప్రపంచానికి సంబంధించిన ధర్మశాస్త్రం requires that man be judged for breaking the law. మానవుడు తాను దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తిరస్కరించినందుకు, తృణీకరించినందుకు శిక్షించబడాలి. We have seen that sin is the transgression of the law. ఆజ్ఞను అతిక్రమించటమే పాపమని మనం చదువుకున్నాం. And man is a sinner for breaking the law. అంటే మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తున్నాడు. And therefore the sinner must be punished. కాబట్టి ఆ పాపమునకు శిక్ష తప్పకుండా రావాలి. For violating the law of God. దేవుని ఆజ్ఞను అతిక్రమించినందుకు This is justice. ఇదే న్యాయం. This is the justice of God. ఇదే దేవుని యొక్క న్యాయమై ఉంటున్నది. This is the law of God. ఇది దేవుని యొక్క ధర్మశాస్త్రమై ఉంటున్నది. Once again, the Bible says the wages of sin is death. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ జ్ఞాపకం చేస్తుంది, పాపం వలన వచ్చు జీతము మరణం. We all know that. మనందరికీ ఆ మాట తెలుసు. This is the sentence of the law upon all those who break it. మరి ఎవరైతే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తారో వారందరి మీదకి ప్రభు తీసుకొస్తున్న శిక్ష అది. And this sentence must be carried out. It will be carried out. ఈ శిక్ష ప్రతి మానవుని జీవితంలో ఖచ్చితంగా జరగవలసిందే. Now remember, we are talking about the necessity of the cross. గమనించండి, మనం దేని గురించి ధ్యానం చేస్తున్నాం? సిలువ యొక్క ప్రాధాన్యతను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. Why was the cross necessary? ఎందుకు మానవుని జీవితంలో సిలువ అంత ప్రాధాన్యత ఉన్నది? It is necessary because man broke the law of God. మానవుడు దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని ఆజ్ఞలను అతిక్రమించాడు గనుక సిలువ ప్రాముఖ్యమైనటువంటిది. It became necessary. ఇది ఖచ్చితంగా మానవునికి అవసరమైనది.
It is only the cross of Christ కేవలం యేసుక్రీస్తు ప్రభువారి సిలువ మాత్రమే that satisfies this broken law of God. దేవుని ఆజ్ఞను అతిక్రమించినందుకు దానిని సంతృప్తి పరచగలిగినటువంటిది సిలువ మాత్రమే. It satisfies the love of God. దేవుని యొక్క మరి హృదయమును తృప్తిపరచగలిగినటువంటిది. It satisfies the law of God. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క ధర్మశాస్త్రమును సంతృప్తిపరచగలిగినటువంటిది సిలువ. Look at Colossians chapter 2. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి దయచేసి ఒకసారి రండి. And look at verse 14. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాధాయులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబర్చెను. The handwriting of ordinances. దేవుని యొక్క చేవ్రాత. What is this? ఏంటండి? It's the handwriting of judgment. మరి దేవుని చేతి వ్రాతతో వ్రాయబడినటువంటి తీర్పు. Judgment on all mankind. మానవులందరిపై దేవుడు తన చేవ్రాతతో రాసినటువంటి తీర్పు. For breaking the law of God. మనుషులు దేవుని ఆజ్ఞను అతిక్రమించినందుకు రాయబడినటువంటి తీర్పు. Let me tell you this. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మీకు చెప్పనివ్వండి. Maybe there is somebody watching this or listening to this or sitting here today. బహుశా ఈ ఉదయకాల సమయంలో మందిరంలో కూర్చొని లేకపోతే ఈ యొక్క లైవ్ లో వింటున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, You heard the gospel many times. బహుశా నీవు క్రీస్తు సువార్తను అనేక సార్లు విని But ఉండవచ్చు. you have taken it lightly. అయితే ఆ సువార్తను చులకనగా నీవు చూసి ఉండవచ్చు. You thought it's all right. పర్వాలేదులే అనుకున్నావేమో. Everything will be all right. అంతా బాగానే ఉంటుందిలే అనుకుంటున్నావేమో. Or I'll keep it for later. There's no hurry. లేక ఇప్పుడు తొందరపడాల్సిన పని లేదు, నేను ఎప్పుడో తర్వాత రక్షణ పొందుతాను. You must understand this. అయితే ఈ మాటలు వింటున్న నీవు ఈ రోజు గ్రహించాలి, That you are in a very dangerous నీవు position. చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నావు. It's like you are walking on a tightrope. On a tight rope. అనగా నీవు ఒక కట్టబడినటువంటి ఆ యొక్క తాడు మీద నువ్వు నడుస్తున్నప్పుడు, And under you is fire burning. నీ క్రింద భయంకరమైనటువంటి అగ్నిగుండం ఉంటున్నది. You can miss your step any moment and fall into ఏ the fire. క్షణంలోనైనా ఆ తాడు మీద నడుస్తున్న నీవు నీ కాలు జారి అగ్నిలో పడిపోవచ్చు. You know why? ఎందుకో తెలుసా? Because the force and the power of the law of God is against you. ఎందుకనగా దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క ప్రభావము నీ వెనకాలే వెంటాడుతున్నది. It says the ordinances, the handwriting of ordinances that was against us. మనకు విరుద్ధముగా నుండినటువంటి దేవుని చేవ్రాత అని ఇక్కడ బైబిల్ సెలవిస్తున్నది. It was contrary to us. ఇది మనకు విరుద్ధముగా వ్యతిరేకముగా కనబడుచున్నది. But praise God for the cross of Jesus అయితే Christ. యేసుక్రీస్తు యొక్క సిలువను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. He came down and he took it out of the way. ఆయన దిగి వచ్చి ఆ యొక్క మానవునికి విరుద్ధముగా ఉన్నటువంటి ఆ శిక్షను తీసివేశాడు. He nailed it to the cross. ఆయన చేవ్రాతను సిలువకు మేకులతో కొట్టివేశాడు. What a powerful thing this cross is. ఈ సిలువ ఎంత శక్తివంతమైనటువంటి కార్యము కలిగి ఉన్నది. What a wonderful thing this death of the Lord Jesus Christ is. యేసుక్రీస్తు యొక్క మరణం ఎంత అద్భుతమైనటువంటిది ఆలోచించండి. The more you think about it, the more you learn. నువ్వెంత ఎక్కువగా సిలువను గురించి ధ్యానిస్తావో అంత అధికముగా నువ్వు నేర్చుకోగలవు. The deeper you go, the more you find. నీవెంత లోతైన అనుభవంలోనికి సిలువలోనికి వెళ్తావో అంత గొప్ప సంగతులను గ్రహించగలవు. It's such a wonderful thing అంత అద్భుతమైనటువంటి విషయం. that the power of the law, దేవుని ధర్మశాస్త్రం యొక్క శక్తి, the justice the law demands, దేవుడు కోరుకునేటువంటి న్యాయము was all satisfied on that cross. ఇవన్నీ కూడా కలువరి సిలువ ద్వారా దేవునికి తృప్తి చెందగలిగినటువంటిది. The law said, condemn this man. ఆజ్ఞలు ఏమని సెలవిస్తుందంటే ఈ వ్యక్తికి శిక్ష రావాలి. The law said this man must die. దేవుని ధర్మశాస్త్రం అంటుంది ఈ తప్పు చేసిన వాడు శిక్షకు అర్హుడు, వారు మరణించాలి. Then Jesus came. అయితే యేసుక్రీస్తు ప్రభువు వచ్చి And he hung there upon that cross. ఆయన కలువరి సిలువలో వ్రేలాడి For all mankind. మానవాళంతటి కొరకు సిలువలో వ్రేలాడాడు. And when he did that, ఎప్పుడైతే ప్రభు సిలువలో ఆ కార్యాన్ని చేశాడు, the condemnation of the law మరి ధర్మశాస్త్రం యొక్క శిక్ష was upon him.
ఆయన మీద వేయబడింది. and it was nailed to that cross. ఆయన మీద వేయబడి అది సిలువకు కొట్టబడింది. Look at Isaiah chapter 53. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఒకసారి చూడండి. Look at verses 4 through 6, a passage we are all familiar with. మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషములను అతని మీద మోపెను. Look at the words that are used there. అక్కడ రాయబడినటువంటి మాటలు ఒకసారి గమనించండి. He was stricken and smitten by God. ఆయన దేవుని చేత మొత్తబడిన వానిగాను, బాధనందబడిన వానిగాను ఉన్నాడు. He was afflicted and he was wounded. ఆయన మనందరి కొరకు శ్రమ నొంది గాయపరచబడ్డాడు. He was chastised and he was put to grief. ఆయన బాధింపబడిన వాడిగా ఇక్కడ కనబడుతున్నాడు. All these words tell you, that this man Jesus Christ was punished. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మానవాళి పాపము కొరకు ఆయన శిక్షించబడ్డాడని లేఖనం సెలవిస్తుంది. These words talk about a man who broke a law. దేవుని యొక్క ధర్మశాస్త్రమును అతిక్రమించిన మానవుని గురించి దేవుడు ఇక్కడ చూపెడుతున్నాడు. Right, these are the words you associate with criminals. ఈ మాటలు ఎవరికి వర్తిస్తాయంటే భయంకరమైనటువంటి నేరగాళ్లకు, ఖైదీలకు వర్తిస్తాయి. But these are used of Jesus Christ in this world. కానీ ఈ మాటలన్నీ ఎవరి కొరకు ఇక్కడ రాయబడిన? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు రాయబడ్డాయి. You and I broke the law of God. నీవు నేను దేవుని ఆజ్ఞలను అతిక్రమించినటువంటి వారం. But the chastisement of our peace was upon him. అయితే మన సమాధానార్థమైన శిక్ష అతని మీద వేయబడింది. Praise God for this wonderful cross. ఈ అద్భుతమైన సిలువను బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Man takes this whole thing about the law of God very lightly. దేవుని యొక్క ధర్మశాస్త్రానికి సంబంధించిన ఈ సంగతులన్నీ మానవుడు చాలా తేలికగా చూస్తూ ఉంటాడు. Jesus Christ suffered that unspeakable suffering upon that cross. వర్ణించన సఖ్యము కాని భయంకరమైన శ్రమ యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించారు. To satisfy the broken law of God. మరి దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎవరైతే అతిక్రమించారో దానిని తృప్తిపరచడానికి ఆయన శ్రమ నొందాడు. So Jesus Christ's cross was necessary. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ చాలా ప్రాధాన్యమైనది, ప్రాముఖ్యమైనది. Firstly, to satisfy the holiness of God. మొట్టమొదటిగా దేవుని పరిశుద్ధతను సంతృప్తి పరచడానికి. Secondly, to satisfy the law of God. రెండవది దేవుని ధర్మశాస్త్రమును సంతృప్తి పరచడానికి. But now let's come to this point which everybody is familiar with. అయితే ఇప్పుడు మనందరికీ సుపరిచితమైనటువంటి మరొక అంశంలోనికి మనం వద్దాం. The love of God. దేవుని యొక్క ప్రేమ. You see how sometimes Christians focus on this part and forget the other parts. చాలా సందర్భాల్లో క్రైస్తవులు దీని మీద దృష్టి ఉంచి మిగతా ప్రాముఖ్యమైన విషయాలు పక్కన పెట్టేస్తుంటారు. I'll tell you something. మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. That God is holy. దేవుడు పరిశుద్ధుడు. His being is holy. ఆయన ఉనికి పరిశుద్ధమైనటువంటి. His essence is holy. ఆయన పరిశుద్ధత కలిగినటువంటి వాడు. He's absolutely holy. ఆయన సంపూర్ణ పరిశుద్ధత కలిగిన వాడు. And this holiness demands justice. దేవుని యొక్క పరిశుద్ధత న్యాయమును కోరుకుంటున్నది. But secondly, it also demands love. రెండవది దేవుని యొక్క పరిశుద్ధత ప్రేమను కోరుకుంటున్నది. If God is holy, దేవుడు పరిశుద్ధుడైతే then he must be love. ఆయన ప్రేమై ఉన్నాడు. And he must love. ఆయన ప్రేమించవలసిన వాడై ఉన్నాడు. But Christians again don't see that. అయితే క్రైస్తవులు మరలా చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని గ్రహించరు. They talk about the love of God as if it exists in a vacuum. మరి దేవుని యొక్క ప్రేమ ఏదో ఒక వాక్యూమ్ లో, ఒక ఖాళీ దానిలో ఉన్నట్టుగా ప్రజలు భావిస్తూ ఉంటారు. They talk about the love of God as if it stands alone. మరి దేవుని యొక్క ప్రేమ ఒక్కటే ఈ లోకంలో ఉన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తారు. Nothing but love.
ప్రేమ తప్ప మరి ఏది లేదు అని అనుకుంటుంటారు. Right, when we sing, we always like to sing about the love of God. మనము పాపంలో పడిన ప్రతిసారి దేవుని ప్రేమను మాత్రమే పాడాలని ఆశపడతాం. When we talk, we like to talk about the love of మనం God. ఎప్పుడైనా మాట్లాడాలనుకున్నప్పుడు దేవుని ప్రేమను గురించి మాట్లాడుతూ ఉంటాం. When we preach to someone, we like to preach about the love of God. ఎవరికైనా మనం దేవుని వాక్యాన్ని ఉపదేశిస్తున్నప్పుడు దేవుని ప్రేమను గురించి ఉపదేశిస్తాం. And when pastors do this, they have this justification for that. మరి చాలా మంది సేవకులు ఇలాగ ప్రసంగిస్తున్నప్పుడు మరి వారు తమను తాము సంతృప్తి పరుచుకునే మాటలు ఏంటంటే, They say people come with so much of suffering and with trials and troubles in their life. అనేక మంది ప్రజలు వారి జీవితాల్లో కష్టాలు, సమస్యలు, శోధనలతో, బాధలతో వస్తూ ఉంటారు. I don't want to thunder on them about the judgment of God. కాబట్టి దేవుని యొక్క తీర్పును గురించి ప్రకటిస్తూ వారి మీద ఉగ్రతను, ఉరుములను కురిపించడాన్ని నేను ఇష్టపడట్లేదు. I want to comfort them with words of love. శ్రమలతో, కష్టాలతో, బాధలతో వచ్చిన వారికి దేవుని ప్రేమతో ఆదరించాలని ఆశపడుతున్నాను. But doesn't the Bible say there is a time for everything? అయితే అన్నిటికీ సమయం ఉన్నదని బైబిల్ చెప్పట్లేదంటారా? There is a time to speak about love. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను గురించి మాట్లాడే సమయం కూడా ఉన్నది. But there is a time to speak about the holiness and justice of అదే God. విధంగా దేవుని పరిశుద్ధతను గురించి, ఆయన న్యాయమును గురించి కూడా మాట్లాడేటువంటి సమయం ఉన్నది. Especially when you come to the cross of Christ. ప్రత్యేకముగా సిలువ చెంతకు మనం వచ్చినప్పుడు You cannot talk about love without talking about holiness. దేవుని పరిశుద్ధతను గురించి మాట్లాడకుండా సిలువ చెంత దేవుని ప్రేమను గురించి మాట్లాడడానికి అవకాశం లేదు. God doesn't want his children to know only about his love. దేవుడు తన ప్రజలైనటువంటి బిడ్డలందరూ కూడా కేవలం తన ప్రేమను మాత్రమే ఎరిగి ఉండాలని దేవుడు కోరట్లేదు. But at the same time, we do not deny the loving nature of God. ఇదే క్రమంలో, ఇదే సమయంలో దేవుని ప్రేమను మనం ఎక్కడ కూడా తృణీకరించటం లేదు. Look at Romans chapter 5 and verse 8. రోమాపత్రిక Verse 8. Yes. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. God commendeth his love toward us. దేవుడు మనందరి ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. You see, even when it comes to love, మరి ప్రేమను గురించి మనం మాట్లాడుతున్నప్పుడు it's such a unique love. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ప్రేమ. It is such a transcendental love. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రేమగా ఇక్కడ మనకు కనబడుతున్నది. It is incomparable love. ఈ ప్రేమకు సాటి అయినటువంటిది ఈ లోకంలో మరి ఏదీ లేదండి. It is incomprehensible love. ఈ ప్రేమకు సాటి రాగలిగినటువంటిది ఈ లోకంలో ఏదీ లేదు. Because while we were yet sinners, ఎందుకంటే మనం ఇంకను పాపులమై ఉండగానే Christ died for us. క్రీస్తు మన కొరకు చనిపోయెను. The love of God necessitated the cross of Jesus Christ. దేవుని ప్రేమ మరి ఖచ్చితంగా సిలువను తీసుకొని రాగలిగినటువంటిది. God is holy. దేవుడు పరిశుద్ధుడు. God's law is holy. దేవుని యొక్క ఆజ్ఞలు కూడా పరిశుద్ధమైనవి. And they demand justice. దేవుని ఆజ్ఞలు న్యాయమును కోరుకుంటున్నాయి. So God should render justice to mankind. God should give that justice or judgment to mankind. దేవుడు ఆ తీర్పును తప్పకుండా మానవాళి మీద ప్రకటించారు. And he should say, well, I'm going to destroy all of you because I'm holy. దేవుడు తన తీర్పును ప్రకటించాలి అని అంటే, నేను పరిశుద్ధుడిని గనుక ఇదిగో పాపం చేసి నీ మానవాళందరినీ శిక్షించి నాశనం చేస్తున్నానని చెప్పాలి. You have violated my law. మీరు నా ఆజ్ఞలను అతిక్రమించారు. So I'm going to throw you into hell. సో కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను నరకంలో పడేస్తున్నాను. That should be what should have happened. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన తీర్పు తీరిస్తే ఇలాంటి తీర్పు మానవుని మీదికి రావాలి. But thanks be to God, he's not just holy, but he is love. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కేవలం పరిశుద్ధుడే కాదు, ఆయన ప్రేమ ఉన్నటువంటి వాడు. That's why he said, though man deserves this punishment, మరి మానవునికి ఈ శిక్షకు తగినటువంటి వాడైనప్పటికీ I am going to come down and take this punishment upon myself. నేను భూమి మీదికి దిగివచ్చి మానవుని మీదికి రావాల్సిన శిక్షను నా మీద నేను వేసుకోబోతున్నాను. We all know this beautiful verse. ఈ అద్భుతమైనటువంటి వచనం మనందరికీ తెలుసండి. For God so loved the world దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, that he gave his only begotten son, ఆయన తన అద్వితీయ కుమారుని మన కొరకు ఇచ్చాడు. that whosoever believeth in him should not perish but have everlasting విశ్వసించి life. ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన తన ఏకైక కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. This is love. ఇది ప్రేమ ఉన్నది. That a man lay his life for his brother, for his friend.
that a man should lay down his life for another. మానవుడు మరి ఒకరి కొరకు తన ప్రాణాన్ని అర్పించగలడా? And God is the one who exemplified it. అయితే దేవుడు దాన్ని జరిగించి మనకు మాదిరి చూపించాడు. He laid down his life. ఆయన తన జీవితాన్ని మన కొరకు ధారపోసాడు. Sometimes people find fault with this. కొన్నిసార్లు ప్రజలు దీనిలో పొరపాటును గమనించడానికి ప్రయత్నిస్తారు. Especially unbelievers who want to attack this whole wonderful truth of the cross of Christ. ప్రత్యేకంగా సిలువను గురించినటువంటి వాస్తవాన్ని మరి వ్యతిరేకంగా ఎదుర్కోవడానికి చాలా మంది ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. They say, well, it's true, okay, that God is holy. మీ దేవుడు పరిశుద్ధుడే, మేము దాన్ని అంగీకరిస్తున్నాం. We agree that he is love. ఆయన ప్రేమై ఉన్నాడని కూడా మేము అంగీకరిస్తాం. And we also agree that he gave Jesus as a sacrifice for our sin. దేవుడు మానవాళి రక్షణ కొరకు యేసుక్రీస్తుని ఇచ్చాడని కూడా మేము నమ్ముతున్నాం. But does not that make God unjust? అయితే ఈ విషయాలన్నీ కూడా దేవుడు అన్యాయస్తుడు అని తెలియజేయటం లేదా అని అంటారు. You say why? మనం ఎందుకు అని అడిగితే They will tell you, how can God punish an innocent man in my place? మరి నా పాప శిక్ష కొరకు అమాయకుడైనటువంటి నిందారహితుడైనటువంటి మరొక వ్యక్తిని నా పాపం కొరకు దేవుడు ఎలా శిక్షించగలడు? Now that sounds logical when you think about it at face value. అది ఆలోచించినప్పుడు లాజికల్ గా బాగానే అనిపిస్తుంది. And many Christians have no answer for this. చాలా మంది క్రైస్తవుల్ని ప్రశ్న అడిగినప్పుడు మన దగ్గర వారికి జవాబు ఇవ్వడానికి జవాబు ఉండటం లేదు. Though the answer is very simple. మరి జవాబు చాలా సులభమైనటువంటిదే. If God had sacrificed somebody for you and me, నీ కొరకు నా కొరకు దేవుడు ఎవరినైనా సమర్పించి ఉంటే, త్యాగం చేసి ఉంటే, then he would indeed be unjust. ఆయన తప్పకుండా అన్యాయస్తుడై ఉండేవాడు. But God did not offer somebody to die in your place and mine. నీ పాపం కొరకు నా పాపం కొరకు దేవుడు శిక్షను ఎవరో వేరే వ్యక్తి మీద వేయలేదు. He took his glory and set it aside in heaven. దేవుడు తన మహిమను పరలోకంలో తన మహిమను తీసి పక్కన పెట్టి, after he passed the judgment, ఆయన తీర్పును దాటిన తరువాత, and he came down, ఆయనే భూమి మీదకి వచ్చాడు. and he said, I'm going to take the punishment that I demand. ఆయన భూమి మీదకి మానవుడిగా వచ్చి నేను విధించినటువంటి శిక్షను నా మీదనే నేను వేసుకుంటున్నానని చెప్పాడు. He's not giving it to somebody else. నీవు చేసిన పాపానికి శిక్ష వేరే ఎవరి మీదనో ప్రభు వేయట్లేదు. He took it himself. ఆ శిక్షను తన మీదనే వేసుకున్నాడు. This is love. ఇది దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా. The Bible says Jesus Christ is God manifest in the flesh. దేవుని వాక్యం అంటున్నది దేవుడే మానవుడిగా దిగి వచ్చాడు. God manifest in the flesh. దేవుడే మరి శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. Jesus means Jehovah saves. మరి యేసు అనగా యెహోవా రక్షకుడు అని అర్థం. That lowly, meek and mild Jesus that we read about in the Gospels మరి సువార్తల్లో మనం చదువుతున్నటువంటి సాత్వికుడు దీన మనస్సు కలిగినటువంటి వాడైన ప్రభువైన యేసు is none other than Jehovah in the flesh. ఆయన యెహోవా దేవుడే శరీరముగా భూమి మీదకి దిగి వచ్చాడు. Lord, what is this wonder? ప్రభువా ఏంటి ఈ అద్భుతం? How can you leave the glories of heaven? నీవెలాగూ పరలోకంలో మహిమను విడిచిపెట్టగలవు? How can you condescend to come down as a man? నీవే విధంగా మానవుడిగా ఈ భూమి మీదకి దిగి రాగలవు? How can you suffer in our place? అయ్యా ఇదిగో నీవెందుకు శిక్షను ఎలాగ అనుభవించగలవు? How can you bear the punishment of the law? మానవాళి అంతటి కొరకు ఈ ధర్మశాస్త్రం యొక్క శిక్ష నీ మీద నువ్వు ఎలా వేసుకోగలుగుతున్నావు? He says it is love. దేవుడిచ్చే జవాబు ఏంటంటే ప్రేమ. It is love. ఇది ప్రేమ ఉన్నది. Look at Titus chapter 3. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూడండి. Look at verses 3 to 5. తీతుకు రాసిన పత్రిక verses 3 to 5. 3వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకములమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకునైన దేవుని యొక్క దయయు మానవులేడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయటి ద్వారాను మనలను రక్షించెను.
Jesus Christ యేసుక్రీస్తు ప్రభువారు is a manifestation of the love of God. దేవుని యొక్క ప్రేమకు స్వరూపమైనటువంటి వాడు. When he appeared, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, it is the love of God that appeared on the earth. యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడంటే అర్థం ఏంటంటే దేవుని ప్రేమ భూమి మీద ప్రత్యక్షమైందని అర్థం. And he came because he loved mankind. మానవాళి అంతటిని దేవుడు ప్రేమించాడు కాబట్టి యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. To satisfy the holiness of God. దేవుని పరిశుద్ధతను తృప్తిపరచడానికి వచ్చాడు. To satisfy the law of God. దేవుని యొక్క న్యాయమును తృప్తిపరచడానికి వచ్చాడు. Now think about this. దీని గురించి ఆలోచించాడు. How contrary to this great truth is the way man thinks. ఈ సత్యమును గురించి మానవుడు ఎంత వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాడు ఒకసారి చూడండి. How contrary is the attitude of the world to this great truth. ఈ గొప్ప వాస్తవాన్ని గురించి లోకం ఎంత వ్యతిరేకంగా ఆలోచిస్తుందో ఒకసారి చూడండి. This great truth of the holiness, justice and love of God. మరి దేవుని యొక్క పరిశుద్ధత, న్యాయము, తీర్పు అనేటువంటి ఈ గొప్ప వాస్తవాన్ని గురించి The world has a very contrary attitude. లోకానికి చాలా వ్యతిరేకమైనటువంటి స్వభావం వీటి విషయంలో ఉన్నది. The world says we don't need to care about any of these things. ఈ విషయాల గురించి మాకేమాత్రం పట్టింపు లేదని లోకం అంటున్నది. We have our traditions. మాకు మా సాంప్రదాయం ఉన్నది. We have our superstitions. మాకు మా ఆచారాలు ఉన్నాయి. We have our gods. మా దేవుడు మాకున్నాడు. We have our culture. మా యొక్క పద్ధతులు మాకున్నాయి. We have our philosophy. మా యొక్క వేదాంతం, మా ఫిలాసఫీ మాకున్నది. Right, we have our way of living. మా జీవిత విధానం మాకున్నది. We don't need any of these things about justice and holiness and love. మీరు ప్రకటించే పరిశుద్ధతను గురించి, న్యాయమును గురించి, నీతిని గురించి మాకు అనవసరం. We will live the way we want to live. మాకిష్టమైన రీతిలో మా జీవితాన్ని మేము జీవిస్తామని లోకం అంటున్నది. The Bible says, let no man deceive you. మరి మనుషులు ఎవరు మిమ్మల్ని మోసపరచుకొనక చూసుకొనుడి For దేవుని వాక్యం. these things cometh the wrath of God upon man. ఈ విషయంలోని దేవుని ఉగ్రతను మానవాళి మీదకి తీసుకుని వస్తున్నాయి. It comes upon the children of disobedience. మరి అవిధేయులైన పిల్లల మీదకి దేవుని ఉగ్రత వస్తున్నది. The wrath of God. దేవుని యొక్క ఉగ్రత. There is only one choice. ఒకే ఒక అవకాశం ఉన్నదండి. And that is, you either receive the love of God through Jesus Christ. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా నువ్వు దేవుని ప్రేమను స్వీకరించటమా, or receive the wrath of God. లేక అవిధేయుడవై దేవుని యొక్క ఉగ్రతను స్వీకరించటమా? The wrath of God cometh upon the children of disobedience. దేవుని ఉగ్రత అవిధేయులైన పిల్లల మీదకి వస్తున్నది. You say, I live by my rules. నేను నా నియమాలను బట్టి నేను జీవిస్తాను అని నీవు I చెప్పవచ్చు. live as I please. నాకు ఎలా ఇష్టం ఉంటే అలా జీవిస్తాను చెప్పుకోవచ్చు. You are free to do so. నీవు అలా చేయటానికి స్వేచ్ఛ కలిగిన వాడవే. But there is one thing you're not free to do. అయితే నీకు స్వేచ్ఛ లేనటువంటి ఒక విషయం ఉన్నది. And that is escape the wrath of God. దేవుని ఉగ్రతను ఏమాత్రమును తప్పించుకోలేవు. If you reject the offer of love that he makes to you. దేవుడు నీ మీద కుమరించినటువంటి ఆ ప్రేమను నువ్వు తృణీకరిస్తే, You see, when Jesus died on the cross, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించినప్పుడు the whole wrath of God was upon him. దేవుని పూర్ణ ఉగ్రత అంతయు ఆయన మీద చూపబడింది. That's why he cried out and said, my God, why hast thou forsaken అందుకే me? ఆయన మొరపెడుతూ చెప్పాడు, నా దేవా నా దేవా నన్నేలా విడిచితివి. The wrath of God was upon him. ఎందుకంటే దేవుని ఉగ్రత ప్రభువైనటువంటి క్రీస్తు మీద వేయబడింది. The Bible says he drank the cup of the wine of the wrath of God. దేవుని వాక్యం అంటున్నది దేవుని యొక్క ఉగ్రత అనేటువంటి పాత్రలోనిది ఆయన సేవించాడు. And when a sinner comes to Christ, ఒక పాపి యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నప్పుడు he is forgiven because Christ suffered the wrath that he should suffer. ఆ వ్యక్తి అనుభవించవలసిన శిక్షను సిలువలో యేసయ్య అనుభవించాడు గనుక ఆ వ్యక్తిని పూర్ణ మనస్సుతో క్షమిస్తున్నాడు. Because Christians preach about the love of God, క్రైస్తవులు దేవుని ప్రేమను గురించి ప్రకటిస్తున్నారు గనుక the world thinks it's all only about love. లోకం ఏమని అనుకుంటుందంటే ఇది కేవలం ప్రేమను గురించే ప్రకటిస్తున్నారని So అనుకుంటున్నారు. they ask this question. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. They ask this question. వాళ్ళు ఈ ప్రశ్న అడుగుతారు, How can a loving God send a sinner to hell? దేవుడు ప్రేమ 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 అని మీరు చెప్తున్నారు, మరి లోకాన్ని అంతగా ప్రేమించే దేవుడు ఒక పాపిని నరకానికి ఎలా పంపించగలడు? Did you ever think about it? ఎప్పుడైనా ప్రశ్న గురించి ఆలోచించారా? When some Christians started thinking about it,
మరి క్రైస్తవులు ఈ మాటను గురించి ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు, some theologians started thinking about it. కొంతమంది మరి వేదాంత పండితులు దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు They came to this conclusion. వారు ఈ విధమైనటువంటి మరి జవాబుతో వచ్చారు. They said it is impossible for God to do so. మరి అలా చేయటం దేవునికి అసాధ్యము. They said God will not send any sinner to hell. దేవుడు ఏ పాపిని కూడా నరకానికి పంపించడం ఆయనకి ఇష్టం లేదు. You know what further they said? వారు ముందుకు వెళ్ళి ఏం చెప్తారు తెలుసా? They said ultimately God will even have to forgive the devil. మరి దేవుడు ఈ కార్యం కొరకు సాతాన్ని కూడా క్షమించేసేయాలి. Why? ఎందుకు? Because God is love. ఎందుకంటే దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి. Do you think this is true? ఇది సత్యం అని అనుకుంటున్నారా? It's a lie that comes from hell. ఇది పాతాళం నుండి మన దగ్గరికి వస్తున్నటువంటి పచ్చి అబద్ధం. The Bible is very clear పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నది that if a man is in Christ, మరి ఒకవేళ ఒక వ్యక్తి క్రీస్తులో ఉన్నట్లయితే he is safe. వాడు రక్షించబడ్డాడు. But if he is outside of Christ, క్రీస్తుకు వెలుపటని ఉన్నట్లయితే the wrath of God abides on him. దేవుని ఉగ్రత వాని మీదకి వస్తుంది. So when you preach the love of God, నువ్వు దేవుని ప్రేమను లోకానికి ప్రకటిస్తున్నప్పుడు, do not forget to preach what will happen if man rejects this offer of love. ఈ దేవుని ప్రేమను ఒకవేళ మానవుడు తిరస్కరిస్తే ఏమి జరగబోతుందో దాని శిక్ష ఏంటో ప్రకటించకుండానే ఉండకూడదు. God is love. దేవుడు ప్రేమై ఉన్నాడు. But he is also holy. ఆయన పరిశుద్ధుడు కూడా. And he will execute judgment. ఆయన తప్పకుండా తీర్పు తీరుస్తాడు. And pour out his wrath upon sinners. ఆయన పాపం చేసిన మానవుని మీద తీర్పు ప్రకటించి ఉగ్రతను కుమ్మరిస్తాడు. If you read the Bible, you know what I'm talking about. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివితేనే నేను చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. Bible says sinners in hell will be tormented in fire and brimstone forever and ever. నరకంలో ఉన్నటువంటి పాపులు, నరకంలో పడవేయబడిన పాపులందరూ కూడా నిరంతరం అగ్నిలో కాలుతూనే ఉంటారు. So terrible is the wrath of God that is revealed against the unrighteousness of man. దేవుని యొక్క మరి అనీతితో కూడినటువంటి మానవుని జీవితం మీద దేవుడు కుమరించేటువంటి ఉగ్రత చాలా భయంకరమైనటువంటిది. Because they reject the love of God in Christ. ఎందుకంటే మానవులు క్రీస్తులో దేవుడు చూపించినటువంటి ప్రేమను తిరస్కరిస్తున్నారు. Because they reject the provision God has made to escape his wrath. ఈ యొక్క ఉగ్రతను తప్పించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ వాస్తవం నుండి వారు బయటికి వచ్చేస్తున్నారు. The cross of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క సిలువ. Have you come to the cross? దేవుని బిడ్డలారా, మీరు సిలువ చెంతకు వచ్చారా? Have you gazed upon him who died there for you? మరి నీ కొరకు కలువరి సిలువలో వేలాడినటువంటి ఆ యేసు వైపును చూడగలుగుతున్నావా? Did you put your faith in him? నీ విశ్వాసం సిలువలో వేలాడిన యేసు మీద ఉంచగలిగావా? Did you trust him as your savior? ఆయన నీ రక్షకుడని నీ హృదయమందు విశ్వసించగలిగావా? Or did you stop there and look at him and despise him? లేక సిలువలో వేలాడినటువంటి యేసుని చూస్తూ అతని గురించి ఇంకా మరి చెడుగా మాట్లాడుతూ నిందిస్తున్నావా? And said, what is this? ఓ ఇదేంటి? What is the spectacle here? ఈ ఇక్కడ కనబడుతున్నటువంటి దృశ్యమంతా ఏంటి? This is a spectacle of weakness and failure. ఓ ఇదే ఒక బలహీనుడు ఓడిపోయినట్టుగా ఫెయిల్ అయిపోయినటువంటి వాడిగా సిలువలో కనబడుతున్నాడు. I don't need this. నేను ఇలాంటి వ్యక్తి నాకు అవసరం లేదు. But God says this is love. అయితే దేవుడు అంటున్నాడు ఇదే ప్రేమని దేవుడు చెప్తున్నాడు. This is love that I gave myself for you. మరి ఇదే ప్రేమ, నన్ను నేను పాపులైన మీ కొరకు నన్ను నేను సమర్పించుకొనుచున్నాను. To satisfy the holiness and justice of God. దేవుని యొక్క పరిశుద్ధతను, ఆయన న్యాయమును తృప్తిపరచటానికి. Again, before I close, let me make this very clear. నేను ముగించక ముందు ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటిస్తున్నాను. Salvation రక్షణ is from hell, from the wrath of God. మరి నరకం నుండి, దేవుని ఉగ్రత నుండి రక్షణ. It is from sin. మరి పాపము నుండి రక్షణ. By faith in Jesus Christ. ఈ రక్షణ కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా. By faith in his death for your sins. నీ పాపముల కొరకు ఆయన పొందిన మరణం మీద విశ్వాసం ఉంచడం ద్వారా. In his burial and in his resurrection on the third ఆయన day. సమాధి చేయబడ్డాడు, మూడో దినాన తిరిగి లేచాడని విశ్వసించడం ద్వారా. There is no other way to get saved. ఇంకా రక్షించబడటానికి వేరే ఏ మార్గము ఈ లోకంలో లేదు. God did not show his love anywhere else but upon the cross. దేవుడు తన ప్రేమను ఈ లోకంలో మరి
ఎక్కడా చూపించలేదు సిలువలో తప్ప. You want the love of God, you come to the cross. నీకు దేవుని ప్రేమ కావాలా, సిలువ చెంతకు రావాల్సిందే. Have you come to the cross? సిలువ చెంతకు వచ్చావా? If you are a born again Christian, ఒకవేళ నువ్వు తిరిగి జన్మించిన క్రైస్తవుడు అయితే, you must understand how important it is for you to meditate upon this cross, not just during these 40 days, but every single day of your ఈ life. కల్వరి సిలువను గురించి ఈ 40 దినాలు మాత్రమే కాదు, ప్రతి దినం నీ జీవితంలో సిలువను గురించి ధ్యానిస్తూనే ఉండాలి. The more you meditate upon it, నీవు ఎంత ఎక్కువగా దీన్ని ధ్యానిస్తావో, the more you see your own unworthiness. నీ యొక్క అవిధేయతను, నీలో ఉన్నటువంటి లోపాలను నువ్వు లోతుగా గ్రహించగలవు. You will see how wicked your heart is. నీ హృదయం ఎంత భయంకరంగా ఉన్నదో నువ్వు You గ్రహించగలవు. will see how sinful you are. నీవెంత పాపపు హృదయమును కలిగి ఉన్నవాడవు నీకు And అర్థమవుతుంది. the more you see this, నీవెంత ఎక్కువగా సిలువను చూస్తావో, the more you understand how loving God is towards దేవుడు you. ఎంత ప్రేమ ఉన్నాడో నువ్వు గ్రహించగలవు. Let us pray. ప్రార్థన చేద్దాం. Let us pray silently for a few seconds in our hearts. కొన్ని క్షణాలు మౌనముగా ఉండి మన హృదయంలో ప్రార్థన చేద్దాం. If you are an unsaved person, ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీవు ఇంకా రక్షణలోనికి రాకపోతే, that means if you have never trusted Jesus Christ as your Savior, అనగా ఇంతవరకు నీవు యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించలేదని అర్థం. maybe you've trusted something else to save you. నిన్ను రక్షిస్తుందని, రక్షణలో నడిపిస్తుందని నువ్వు వేరే దేని మీదనో విశ్వాసం ఉంచావేమో. Maybe you trusted your own goodness. నీ మంచితనం మీద నమ్మకం ఉంచావేమో. Maybe you trusted your good works నీ యొక్క క్రియల మీద విశ్వాసం ఉంచావేమో. or your religion లేక నీ మతం మీద విశ్వాసం ఉంచావేమో. or something else that you trust in. లేక నిన్ను రక్షిస్తుందని వేరే ఏదో నమ్ముతున్నావేమో. You need to leave those things ఆ వాటన్నిటిని నువ్వు విడిచిపెట్టి, understand you have broken the law of God. దేవుని న్యాయమును, దేవుని ఆజ్ఞలను నీవు తృణీకరించావని, నీవు లోబడలేదని నువ్వు గ్రహించాలి. Confess to God that you have sinned against Him దేవునికి వ్యతిరేకంగా నువ్వు పాపం చేశావని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. and receive His offer of forgiveness of sins and salvation in the person of Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా కల్వరి సిలువలో నుండి వస్తున్నటువంటి ఆ పాప క్షమాపణను, ఆ రక్షణను నీ జీవితంలో పొందుకోవాలి. You must believe that Jesus died in your place and took your punishment upon Him. నీ స్థానంలో, నీ పాపముల కొరకు ఆయన సిలువ వేయబడి శిక్షను పొందాడని నువ్వు గ్రహించి విశ్వసించాలి. And that He rose again to save you. ఆయన మరలా సమాధి చేయబడి పునరుద్ధరణుడిగా 3వ దినాన రక్షించడానికి తిరిగి లేచాడు. The Bible says if you confess with your mouth the Lord Jesus and believe in your heart that God hath raised Him from the dead, thou shalt be saved. యేసుక్రీస్తు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. Put your faith in Him now. ఈ క్షణమే యేసునందు విశ్వాసం ఉంచు. If you are a saved Christian, ఒకవేళ నువ్వు రక్షించబడిన క్రైస్తవుడు అయితే, maybe you have neglected thinking about this great sacrifice of Jesus for you. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు చేసినటువంటి ఈ గొప్ప బలియాగమును నువ్వు ఎక్కడైనా నీ జీవితంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, Now would be a good time to come back to Him. మరలా దేవుని ఎద్దుకు తిరిగి రావటానికి, మరలా తిరిగి సమర్పించుకోవటానికి ఇదే అనుకూలమైన సమయం. Now would be a good time to say, Lord, open my eyes to see Jesus Christ on the cross. ప్రభువా, కల్వరి సిలువలో వేలాడుతున్నటువంటి ఆ యేసయ్యను చూడటానికి, యేసును ధ్యానించటానికి, Not only during these days, కేవలం ఈ దినముల్లోనే కాదు, but for the rest of my life, నా జీవితాంతము వరకు let me grow in grace and in the knowledge of Christ. ప్రభువా, దేవుని కృపలోను జ్ఞానంలోను ఎదగటానికి సహాయం చేయమని అడగండి. Father, I pray that your words would accomplish your will in the lives of your children. In Jesus' name I pray. Amen. ఆమేన్.